తిరుపతి నియోజకవర్గం జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా మురళి పోటీ చేస్తున్నాడు. ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి చింతామోహన్ పోటీ చేస్తున్నారు. ఈ తిరుపతి అనేది ఈ దేవస్థానం ప్రాబల్యం ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోతుంది. ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా జరిగేటువంటి ఎన్నికల ప్రభావానికి తిరుపతి ఒక ప్రతిబింబం కావాలి. ఇక్కడ పోటీ చేస్తుంది ఒకవైపు వైసీపీ, ఇంకొక వైపు బీజేపీ, టీడీపీ కూటమి. బీజేపీ, టీడీపీ కూటమి రెండు కూడా వైసీపీకి కూడా ఎవరికి ఓట్లు వేసినా అది ఢిల్లీలో పోయి అమిత్ షా పాదాల మీద పడేది తప్ప మధ్యలో ప్రజలకు వచ్చేది కానీ కాదు. ఆ పాదాల మీద పడే ఓటు ఏం కోరుతా ఉందంటే, అయ్యా 10 ఏళ్ళగా బెయిల్ పైన నాకు అవకాశం ఇచ్చావు, భవిష్యత్తులో కూడా నేను జైలుకి పోకుండా నన్ను కాపాడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కాపాడమని కానీ కోరడం లేదు. బీజేపీ, టీడీపీ కూటమి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి వేసే ఓటు కూడా అక్కడ పోయి మోడీ పాదాల మీద పడుతుంది. ఆ మోడీ పాదాల మీద పడి వాళ్ళు చేసినట్టే, రాబోయే రోజుల్లో నాకు కేసులు లేకుండా చేయండి, నా ఏమన్నా కేసులు రద్దు చేయించండి, నన్ను కేసులు రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టండి అని కోరుకోవడానికి అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రయత్నిస్తూ ఉంది. ఈ ఇద్దరు వాళ్ళ సొంత కేసుల కోసం, సొంత ఆపద నుంచి బయటపడడానికి ఉపయోగపడే పద్ధతులు మొక్కలు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి రాష్ట్ర విభజన చట్టంలో నుంచి ఒక్కటనే ఒక సహాయం చేశారా? రాయలసీమ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం ప్రతి జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు, దాన్ని ఇచ్చారా? రాజధాని నిర్మాణం కోసం సహాయపడ్డారా? నేను రాజధాని నిర్మాణం సహాయపడకపోగా అది 3 మొక్కలు ఆటాడుతూ ఉంటే చూస్తూ ఉన్నారన్న. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ ఉన్నారు. ఇవి ఏమీ కోవడం లేదు. అటు చంద్రబాబు నాయుడు కూటమి కానీ, ఇటు వైసీపీ కూటమి కానీ ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతూ ఉంది. దీని నుంచి విముక్తి పొంది ఒక్కరి పొరపాటు అడగడం లేదు. మమ్మల్ని విముక్తి చేయండి, నా కేసు నుంచి విముక్తి చేయండి చెప్పేసి పోరాటం చేశారు. ఇందుగా ఓటు వేస్తాం వాళ్ళకి, అందుకు ఓటు వేయాల్సిన పని లేదు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఒక ఓటుతో 2 పెట్లు ఠామ్ అనాల, 2 పెట్లు డామను పడిపోయే పద్ధతిలో ఓట్లు ఏమని చెప్తున్నాం. దీంతోపాటు వాళ్లే కాదు, ఒకవైపు న్యాయ వ్యవస్థ, ఇంకొక వైపు ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీళ్ళతో ఏం మాట్లాడుతున్నారు? కడపలో జడ్జి ఏమంటున్నారంటే, మీరు ప్రత్యర్థుల గురించి, తర్వాత వైఎస్ వివేకానందకి సంబంధించినటువంటి హత్య గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. వైఎస్ వివేకానంద రాజకీయ నాయకుడు, చంపబడ్డాడు. చంపని అందరికీ తెలుసు, చెట్టుకు తెలుసు, గాలికి తెలుసు, ఆకుకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ దాని గురించి మీరు మాట్లాడదంట. ఇంక దాని గురించి మాట్లాడాలా అంటే చంద్రబాబు నాయుడు అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి అవినీతిని పొగడాలనా? న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు ఉన్నాయో లేదు నాకు అర్థం కాలేదు. ఆ పద్ధతుల్లో మీరు ప్రత్యర్థులుగా చేసేటువంటి అన్యాయమైన, కిరాతకమైన పనులు చెప్పడానికి ఒప్పుకోకపోతే ఇంకేం గురించి చెప్పాలా? న్యాయ వ్యవస్థ ఇట్ట మారిపోతా ఉంది. ఈడీ ఏమంటున్నారు, కేజ్రీవాల్ జైలు కావాలని మామిడిపల్లి తిని షుగర్ ఎక్కించుకుంటున్నాడు. వాడు మానవ అడగాడు, మానవతో ఉన్నాడా జంతువా? జంతువు అయితే పనికి వచ్చి చెప్పరు. ఎవరు వాళ్ళు ప్రాణాపాయం తెచ్చుకుంటారా? షుగర్ ఉంటే నువ్వు ట్రీట్మెంట్ నీకు చేతన అయితే అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ బీజేపీ బాకాలైపోతుంది, న్యాయ వ్యవస్థ బీజేపీ బాకాలైపోతుంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు బీజేపీకి కాళ్ళు ఒప్పుతూ ఉన్నాడు. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎదిరించగల శక్తి ఎదురు ఉంటే అది ఇండియా కూటమి తప్ప ఇంకోట్లేదు. ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు వాళ్ళపై గెలిచి తప్ప అడగలేరు. అందుకని తిరుపతిలో తల్లో 4 ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దాని జిల్లా సెక్రటరీగా మురళి పోటీ చేస్తున్నాడు. ఒకటి చెప్పనండి, ఈ దాదాపు 20 కాలనీలు ఎర్ర జెండా వేసిన కాలనీలు ఉన్నాయా, కాంగ్రెస్ పార్టీ వేసిన కాలనీలు ఉన్నాయా, టీడీపీ వేసిన కాలనీలు తెలుసండి. టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక కాలనీ వేయలే. అది వేయగలిగితే అది కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజానీకానికి దేవుని సన్నిధిలో బతకడానికి ఉపయోగపడే పని చేయగలిగింది. దానికి అనేక పట్ల కేసులు ఉన్నాయి. ఇప్పుడు మురళి పైన 12 కేసులు ఉన్నాయి. అవి రేప్ కేసులా, అటెంప్ట్ మర్డర్ కేసులా, ప్రజల కోసం ధర్నా చేస్తుంటే కేసులు చెప్పినంత విషయం కాదు. అసలు ధర్నా మర్డర్ కేసు వాళ్ళ దగ్గర ఉన్నాయి, రేప్ కేసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ జోలికి పోవడం లేదు, వాళ్ళని కాపాడుతున్నారు. ఈ న్యాయ వ్యవస్థ కానీ, ఈడీలు కానీ, కేంద్ర గవర్నమెంట్ కానీ అత్యంత క్రూరమైన కిరాతకులను కాపాడే స్థాయికి వెళ్తున్నప్పుడు దీన్ని చూస్తూ ఉండడం సాధ్యం కాదు. అందుకనే ఈ కంకి కొడలికి హస్తం గుర్తుకి ఓట్లు వేసి గెలిపించమని కోరుతా ఉన్నాం. మోడీ గారు 400 సీట్లు వస్తాయంటున్నారు, ఎలా భావించాలి? 4 గీసుకోమని చెప్పాయండి. 400 వచ్చింది కాదు, ఆయన కాగితం పడితే 4 గీసుకోవడం తప్ప అన్ని ఓట్లు రావు. ఆయన ఉత్తరాదిలో దాదాపు సగం పడిపోతూ ఉన్నాయి. అందుకే దర్శనాలు వచ్చి ఎత్తుక్కుంటున్నాడు. నువ్వు సూర్య ఢిల్లీలో పోగొట్టుకొని తమిళనాడు ఎదుగుతే ఎక్కడ దొరుకుతుంది? ఆడే ఎదుక్కోవాలా. తమిళనాడులో, కేరళలో,
ఆడున్న సాంస్కృతిక విధ్వంసం చేయడం ద్వారా పొమ్మగానే ప్రయత్నిస్తారు. వాళ్ళ చేత కాదు. 400 సీట్లు కదా, అది కేవలం పగటి కళలు తప్ప అంటున్నారు. అంటే రాహుల్ గాంధీ గారు ట్యాంపరింగ్ పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? ఏమన్నా చేయగలరు. ఎన్డీఏ ప్రభుత్వం దిగజారిపోయింది. ఏమన్నా చేయగలరు. వాళ్ళ గెలుపు కోసం ఎన్ని రాజకీయ హత్యలు చేయగలరు, వ్యవస్థను ధ్వంసం చేయగలరు, మొత్తం కూనీ చేయగలరు. గెలుపు కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు. అలాంటి ప్రమాదం ఉందని చెప్పడంలో నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాను. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్లు కానీ ఇవన్నీ జరిగి నాయకుల మీద కేసులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది మొదలుపెట్టారు. చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇజ్రాయిల్ సంస్థ మీద ఒక కేసు వచ్చింది. ఆ తర్వాత మీరు ఆడ బహిరంగంగా చేశారు. సో కేసీఆర్ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్న ముందరనే పోయి దండలు పెట్టి చేశారు. ఇప్పుడు మొత్తం బయటపడింది. అంతా బయటపడతా ఉంది. ఏడా బయటపడతాయి.